ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టాప్ గేర్లో దూసుకెళ్తోంది. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన ఆర్ఆర్ 7 విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇక అనంతరం యశస్వి అదరగొట్టే ఇన్నింగ్స్తో శతకంతో చెలరేగిపోయాడు. ఇక ఈ క్రమంలో జైస్వాల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో 2 శతకాలు సాధించిన 23 ఏళ్ల లోపు ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక ప్లేయర్గా యశస్వి జైస్వాల్ రికార్డులోకి ఎక్కాడు. 22 ఏళ్ల యశస్వి ఈ 2 సెంచరీలు ముంబై ఇండియన్స్ పైనే సాధించడం విశేషం. 2023 వాంఖడేలో ముంబైపై తొలి సెంచరీ బాదాడు. 124 పరుగులు చేశాడు. 21 ఏళ్ల 123 రోజుల వయసులో ఈ మూడంకెల స్కోరును అందుకున్నాడు. అనంతరం నిన్న మరో శతకాన్ని సాధించాడు. 22 ఏళ్ల 116 రోజుల వయసులో మరొక శతకాన్ని బాదాడు. కాగా ముంబై ఇండియన్స్ పై 2 సెంచరీలు చేసిన జైస్వాల్ మరొక రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి 2వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో కేఎల్ రాహుల్ ఉండగా రాహుల్ ముంబైపై ఏకంగా 3 సెంచరీలు చేశాడు. ఇక క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, బట్లర్ అలాగే ఇలాగా వీళ్ళందరూ యశస్వితో కలిసి 2వ స్థానంలో కొనసాగుతున్నారు. అంటే కోహ్లీ రికార్డ్స్ ను కూడా తను తిరగరాశాడు యశస్వి.